ఓసే బద్దకప్పు కోడలా, ఎంతసేపే ఈ నిద్ర? రేపో మాపో ఆఫీస్ మొదలయ్యాక కూడా ఇలా మిట్ట మధ్యాహ్నం వరకు పడుకుంటే ఎలానే? ముసలిదాన్ని నేను ఉదయాన్నే లేచి అన్ని పనులు చేసుకుంటున్నాను. నీ బదులు నేనైతే తినలేను కదా, కనీసం తినడానికైనా లే. అబ్బా, అత్తయ్య, మీకొక విషయం చెప్తాను, వింటారా? చెప్పు. ఉదయం లేపినప్పుడల్లా ఏదో ఒక కొత్త కథ చెప్తావు కదా, ఈరోజు కథ ఏంటో మొదలుపెట్టింకా. ఈరోజు నీతి వాక్యం ఏంటంటే, రోజంతా పడుకోవడం భోగం, పడుకొని అలసిపోయి రెస్ట్ కోసం మళ్ళీ పడుకోవడం యోగం, పడుకున్నోళ్ళని ఇలా లేపాలి అనుకోవడం రోగం, మాయ రోగం. ఏంటే, నోటికి ఎంత మాట వస్తే అంతలా మాట్లాడుతున్నావు? నాది రోగమా? ఇలా మిట్ట మధ్యాహ్నం వరకు పడుకునే నీది మాయరోగం. లే, త్వరగా లేచి ఆఫీస్ పని ఏదైనా ఉందేమో చూసుకో, త్వరగా. లేదంటే నాతో పాటు హాయిగా ఇంట్లో ఉండు అంటూ సుందరి తన పని చేసుకోవడానికి వంటగదిలోకి వెళ్ళిపోయింది. చాలాసేపటి తర్వాత నిద్ర లేచిన చిత్ర బద్ధకంగా తన ల్యాప్టాప్ దగ్గరికి వెళ్తుంది. అమ్మ దేవుడోయ్, ఇదేంటి బాస్ నుంచి ఇన్ని మెసేజెస్ ఉన్నాయి? ఎప్పుడో ఆఫీస్ లాగిన్ టైంలో పంపించాడు. ఏదో టాస్క్ కూడా అసైన్ చేశాడు. ఈరోజు నాకు తిట్ల దండకం తప్పేలా లేదే అని చిత్ర అనుకుంటూ ఉండగానే బాస్ నుంచి కాల్ వస్తుంది. అమ్మా, ఇలా లేచానో లేదో, ఈయన దగ్గర నుంచి కాల్ వస్తోంది. ఏంట్రా బాబు, ఏమేమంటాడో ఏంటో. కాల్ అటెండ్ చేస్తే ఒక బాధ, చెయ్యకపోతే ఇంకొక బాధ. ఇట్లయినా భరించక తప్పదు కదా అనుకుంటూ కాల్ అటెండ్ చేస్తుంది చిత్ర. చిత్ర, ఏంటి నువ్వు ఎప్పుడు చూసినా వర్క్ చేస్తున్నట్టే కనిపించవు? అసలు నీకు వర్క్ మీద ఇంట్రెస్ట్ ఉందా లేదా? గణేష్ నవరాత్రులని వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నావు. ఇలా గణేష్ నవరాత్రులకి ఎవరైనా హాలిడేస్ తీసుకుంటారా చెప్పు? అలా అనకండి సార్, గణేష్ అంటే చాలా పవర్ఫుల్ సార్. అసలే ఆయన తెలివికి విజ్ఞతకి మారు పేరు. మీరు ఇలా అన్నారని ఆయనకి కోపం వచ్చి మీ తెలివితేటల్ని మాయమైపోయేలా చేశాడంటే చూడండి ఇంకా మీ పరిస్థితి ఎలా అవుతుందో. ఓ వదిలేమ్మా, దేవుడి గురించి తెలిసి తెలియని మాటలు మాట్లాడి కాంట్రవర్సీ అవ్వడం అవసరం లేదులే. కానీ ఈరోజు నేను నీ గురించి ఎన్ని కాల్స్ చేశాను, ఎన్ని మెసేజెస్ చేశాను, కనీసం రెస్పాండ్ అవ్వాలనే కామన్ సెన్స్ కు లేదా నీకు? ఆ టైంలో పడుకున్నాను సార్. వర్కింగ్ టైంలో పడుకున్నావా? అంటే ఆ, అది అది పడుకోవడం కాదు సార్, పని చేస్తున్నా అన్నాను. అది మీకు పడుకోవడంలా వినిపించి ఉంటుంది. మా అత్తయ్యకి నేనంటే అస్సలు పడదండి. ఎప్పుడు చూసినా నన్ను తిడుతూ కొడుతూ ఉంటుంది. ఈరోజు కూడా ఉదయం నుంచి ఇంట్లో అన్ని పనులు చేయించి బ్రతిమాలంగా ఇప్పుడే వదిలేసింది సార్. తప్పుగా అనుకోకండి సార్. సరే సరేలే, ఇలాంటి ఇబ్బందులన్నీ ఆఫీస్కి వస్తే ఉండవు కదా. రేపటి నుంచి ఆఫీస్కి వచ్చేయి, సరేనా? అన్నట్టు మనకి కొత్త ప్రాజెక్ట్ వచ్చింది. చాలా పెద్ద ప్రాజెక్ట్, చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. కానీ పెద్ద ప్రాజెక్ట్ కదా, చాలాసేపు పని చేయవలసి ఉంటుంది. రోజు ఆఫీస్ టైం కంటే 2 గంటలు ఎక్కువ వర్క్ చేయాలి. దానికి యాక్సెప్టెడ్గా ఉంటేనే ఆఫీస్కి రండి, లేదంటే రిజైన్ పెట్టేసి ఇంటి దగ్గరే ఉండిపో, సరేనా? అని చిత్ర మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా కాల్ కట్ చేస్తాడు బాస్. ఇదేంటి, ఈయన వన్ వే ట్రాఫిక్ లాగా దూసుకెళ్లిపోయి నేను చెప్పేది కూడా వినకుండా ఇలా కాల్ కట్ చేశాడు. ఇంట్లో పని తప్పించుకోవడానికి ఆఫీస్ పని అంటూ ఆఫీస్కి వెళ్తున్నాను. ఇప్పుడు ఆఫీసులో కూడా పని చేయాలి అంటే అమ్మో, ఆఫీస్కి వెళ్ళి పని చేయడం కంటే దారుణం ఇంకొకటి ఉంటుందా చెప్పండి? నా వల్ల కాదు, నేను జాబ్ రిజిగ్నేషన్ పెట్టేసి హాయిగా ఇంటి పట్టునుండిపోతా అంటూ ఇంట్లో తిరుగుతూ ఉండగా ఇంటి బయట కూర్చొని బట్టలు పిండుతూ ఉన్న సుందరి కనిపిస్తుంది. వెంటనే చిత్ర ఊహించుకోవడం మొదలు పెడుతుంది. చిత్ర జాబ్ మానేసి ఇంట్లో ఉండేసరికి సుందరి తాను చేస్తున్న పని అంతా చిత్ర చేతిలో పెడుతుంది. అత్తయ్య, ఇంత పని నేనొక్కదాన్నే ఎలా చేయగలను? అదేంటమ్మాయి అలా అంటావ్? మరి ఇంటి పని మనం చేసుకోవడం కూడా పని అంటారా చెప్పు? ఇంటి కోడలివి, నువ్వు చేయకపోతే ఎవరు చేస్తారు పనులు? కానీ మీ మామగారు వచ్చే టైం అయింది. రోటి పచ్చడి చేయాలి. నీ చేతి రోటి పచ్చడే ఆయనకు రుచంట. ఈ పాచి పని త్వరగా పూర్తి చేసి ఆ పచ్చడి పని చూడు అని చెప్పేసి వెళ్ళిపోతుంది సుందరి. చిత్ర ఇంటి పనంతా పూర్తి చేసి రోటి పచ్చడి చేస్తున్న సమయానికి కిషోర్ 2 గేదెలతో ఇంటికొస్తాడు.
చిత్ర, నువ్వు ఎలాగూ జాబ్ మానేసి ఇంటి దగ్గరే కదా ఉంటున్నావు. ఈ 2 గేదెలని జాగ్రత్తగా చూసుకో. అలాగే ఇవి పాలివ్వడం మొదలయ్యాక ఇంటింటికి తిరిగి అమ్ముడవు. నీకు కాలక్షేపంగాను, ఇంట్లో రూపాయి సంపాదించినట్టుగాను ఉంటుంది. అంతేనా? ఆ గేదెలని చిత్ర ముందు కట్టేగాని ఆ గేదెలు పేడ వేయడం మొదలు పెడతాయి. ఛీ! ఇదేంటండి? అరే, గేదెలు పేడ వేయకుండా బంగారు బిస్కెట్స్ వేస్తాయా ఏంటి? త్వరగా పేడ అంతా తీసేయి. నేను పేడ తీసేయ్యాలా? ఆ, ఇదంతా అయ్యే పనేనా? ఇదంతా ఈ మాయదారి గేదెల వల్లే వచ్చింది. అసలు ఇవే లేకపోతే నాకు ఏ తిప్పలు ఉండవు అనుకుంటూ ఉండగానే గేదెలు 2 ఉన్నట్టుండి పడిపోతాయి. వెనకాల నుంచి కిషోర్ గట్టిగా అరవడంతో చిత్ర గట్టిగట్టిగా అరుస్తూ, నేను కాదు, నేను వాటినేమీ అనలేదు, నేను కాదు, నేనేమీ అనలేదు. చిత్ర, ఏమైంది నీకు? ఎందుకలా అరుస్తున్నావు? నిన్నిప్పుడు ఎవరేమన్నారని? మీరేంటండి ఇలా ఉన్నారు? ఇందాకే కదా వేరే డ్రెస్లో ఉన్నారు. ఇంతలో ఈ డ్రెస్ మార్చేశారేంటి? ఇలా డ్రెస్సెస్ మారిస్తే నేను ఎలా పిండగలను అనుకున్నారు? నా మీద కాస్తైనా జాలి దయ అనేవే లేవా? ఏయ్, నీకేమైనా పిచ్చి పట్టిందా ఏంటి? ఏం మాట్లాడుతున్నావు? నేను ఇప్పుడే ఆఫీస్ నుంచి వస్తున్నాను. నువ్వేదో దీర్ఘ ఆలోచనలో ఉన్నావని పిలిచాను. దానికే ఎందుకిలా పిచ్చి పట్టిన దానిలా మాట్లాడుతున్నావు? దీనంతటికీ కారణం ఆఫీస్ టెన్షనే అనుకుంటా. ఆఫీస్ మానేసి హాయిగా ఇంట్లో కూర్చోవచ్చు కదా. అమ్మకి కాస్త చేదోడు వాదోడుగా ఉంటావు ఇంట్లోని. ఆ ఏంటి? ఆఫీస్ మానేసి ఇంట్లో ఉండాలా? వద్దు బాబోయ్! ఊహించిన ఊహే ఈ లెవెల్లో ఉందంటే రియాలిటీ ఇంకెలాంటి రేంజ్లో ఉంటుందో అర్థం కావడం లేదు. నేను ఆఫీస్కి వెళ్తాను. చిత్ర, నువ్వనుకున్నట్టే ఆఫీస్కి వెళ్దూలే కాని ఈరోజు ఏంటో ఒళ్ళంతా నొప్పులుగా ఉందే. ఎప్పుడూ విశ్రాంతి అనేది ఉండదు కదా. ఉద్యోగం చేసే వాళ్లకంటే పండుగలని, వారాంతమని, సెలవులని ఉంటాయి. కాని ఇంట్లో ఉండే వాళ్ళకి అలా ఏమీ ఉండవు కదా. ప్రతిరోజు పని తప్పదు. ఈరోజు కూడా ఈ కారణాలు చెప్పకుండా పని చేసుకునేదాన్నే. కాని అస్సలు ఒంట్లో సహకరించడం లేదు. ఇందాక ఏదోలా వంట చేద్దాంలే అని గ్యాస్ దగ్గర నుంచుని అలాగే కుప్పకూలిపోయాను. కాసేపటికి లేచి చూస్తే కూరంతా మాడిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో పని చేయలేను. ఈ ఒక్కరోజు చాలు చిత్ర. రేపటి నుంచి రోజులాగా నేనే చేసుకుంటాను. కాదనకు తల్లి. అత్తయ్య, నాకున్న బద్ధకం గురించి మీకు తెలుసు. కావాలంటే మీకు ఉన్న హక్కుతో నన్ను బెదిరించో లేదా గట్టిగా మాట్లాడో మీకు కావలసిన పని చేయించుకోవచ్చు. కానీ మీరు అలా కాకుండా నేను ఒక కోడల్ని అని కూడా చూడకుండా బ్రతిమాలినట్టు మాట్లాడుతున్నారు కదా. ఈ మాటల్లోనే మీ గొప్పతనం అర్థమవుతోంది అత్తయ్య. మీలాంటి వాళ్ళని ఇన్ని రోజులుగా బాధ పెట్టినందుకు నాకు చాలా గిల్టీగా ఉంది. ఇక పైనుంచి నేను కూడా మీకు ప్రతి పనిలో నాకు తోచినంత సహాయం చేయడానికి ప్రయత్నిస్తాను. ఆ రోజు నుంచి చిత్ర ఏ రోజు కూడా బద్ధకంతో ఉండకుండా అత్తకి పనుల్లో సహాయం చేయడమే కాకుండా ఆఫీస్ పనుల్లో కూడా చాలా చురుగ్గా ఉంటూ ఆఫీస్లో, ఇంట్లో మంచి పేరు తెచ్చుకుంటుంది చిత్ర.